దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. ఇక భద్రతా దళాలు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కసరత్తు చేసిన ఆర్మీ హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇక ఎమర్జెన్సీ టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో 4 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4:15 సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్టీఓ, మౌలాలిలోని ఎన్ఎఫ్సిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని సిపి ఆనంద్ తెలిపారు. మరి ఈ ఎక్సర్సైజ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేస్తామన్నారు. 55 ఏళ్ల తర్వాత వార్ సైరన్ మోగుతుందని, సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవారు లోపలే ఉండాలని, అలాగే వాహనాలపై ఉన్నవారు షెల్టర్ చూసుకోవాలని సూచించారు. ఇప్పటికే అధికారులను సీఎం అలర్ట్ చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. భద్రతా దళాలు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కసరత్తు చేసిన ఆర్మీ హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఎమర్జెన్సీ టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో 4 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4:15 సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్టీఓ, మౌలాలిలోని ఎన్ఎఫ్సిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని సిపి ఆనంద్ తెలిపారు. మరి ఈ ఎక్సర్సైజ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేస్తామన్నారు. 55 ఏళ్ల తర్వాత వార్ సైరన్ మోగుతుందని, సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవారు లోపలే ఉండాలని, అలాగే వాహనాలపై ఉన్నవారు షెల్టర్ చూసుకోవాలని సూచించారు. ఇప్పటికే అధికారులను సీఎం అలర్ట్ చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. ఇక భద్రతా దళాలు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కసరత్తు చేసిన ఆర్మీ హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇక ఎమర్జెన్సీ టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో 4 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4:15 సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఓ, మౌలాలీలోని ఎన్ఎఫ్సిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని సిపి సివి ఆనంద్ తెలిపారు. మరి ఈ ఎక్సర్సైజ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేస్తామన్నారు. 55 ఏళ్ల తర్వాత వార్ సైరన్ మోగుతుందని, సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవారు లోపలే ఉండాలని, అలాగే వాహనాలపై ఉన్నవారు షట్టర్ చూసుకోవాలని సూచించారు. మరి ఇప్పటికే అధికారులను సీఎం అలర్ట్ చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. మరి భద్రతా దళాలు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మరి ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కసరత్తు చేసిన ఆర్మీ హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇక ఎమర్జెన్సీ టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో 4 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4:15 సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఓ, అలాగే మౌలాలీలోని ఎన్ఎఫ్సిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని సిపి సివి ఆనంద్ తెలిపారు. మరి ఈ ఎక్సర్సైజ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేస్తామన్నారు. 55 ఏళ్ల తర్వాత వార్ సైరన్ మోగుతుందని, సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవారు లోపలే ఉంటారని, అలాగే వాహనాలపై ఉన్నవారు షెల్టర్ చూసుకోవాలని సూచించారు. ఇప్పటికే అధికారులను సీఎం అలర్ట్ చేశారని తెలిపారు. మరి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, మరి కాసేపట్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. ఆర్మీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? రక్షణ సమయంలో విపత్తులు జరిగినప్పుడు ఎలాంటి జరుగుతాయి, లేదా ఎవరైనా చేస్తే అటాక్ చేసినటువంటి అనంతరం బయటికి అందులో చిక్కుకున్నటువంటి ఇల్లీగల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని బయటికి ఎలా రక్షించాలనే విషయాన్ని అయితే విశాఖకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కూడా ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక 2 రాష్ట్రాలు, అటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ విశాఖపట్నంలో మాత్రమే ఈ మాక్ డ్రిల్ నిర్వహించడానికి ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ చూస్తే కనుక ఒక విపత్తు జరిగితే, అంటే ఒక ప్రమాదం జరిగితే కనుక ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి ఆ సైరన్ నుంచి వచ్చినటువంటి ఆ విపత్తు నుంచి ఎలా తప్పించుకోవాలనే విషయంపై అయితే కొంత అవగాహన కల్పించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు ఏపీ ఫైర్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మన అప్పుడు అయితే చూసాము ఆ అపార్ట్మెంట్స్ లో చిక్కుకున్నటువంటి, అంటే ప్రమాదంలో, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వ్యక్తులు ఏ రకంగా బయటికి తీసుకురావాలనే ఆ విషయానికి సంబంధించి ఏర్పాట్లు
వెళ్ళలే కాబట్టి ఒక మార్గంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని అయితే స్పష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ చూడొచ్చు. ఆ రిస్క్ వ్యక్తికి కూడా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అంటే ఎలాంటి స్మోక్ వచ్చినా సరే తనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకైతే అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ తో లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి రక్షక కవచాలన్నీ కూడా సేఫ్టీ మెథడ్స్ అన్ని కూడా తీసుకుని ఆ పైకి వెళ్ళి ఆ ఇళ్లలో చిక్కుకున్నటువంటి అంటే ఏదైతే ఆ బిల్డింగ్ లో చిక్కుకున్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఫస్ట్ బిల్డింగ్ లో లోపల ఎవరో ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరు బిల్డింగ్ లో చిక్కుకున్నారు. ఆ ఇద్దరిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరొక కొంతమంది బృందం కూడా ఏపీ ఫైర్ బృందం కూడా లోపలికి వెళ్తుంది. ఆ బృందంలో ఆ కింద ఉన్నటువంటి వారిని ఎలా దూర ప్రాంతాలు చూపించాలి, చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం అయితే ఇక్కడ పబ్లిక్ ని కూడా ఎలా అవేర్నెస్ కల్పించాలి, పబ్లిక్ ని ఏ రకంగా అయితే అవేర్నెస్ కల్పించాలనే విషయాన్ని అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అంటే వచ్చినటువంటి పబ్లిక్ ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనే ఆ విషయాన్ని కూడా ఒక అవగాహన చూపిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ సంబంధించినటువంటి విషయం పబ్లిక్ ని ఎవరు కూడా ప్రమాదం దగ్గరికి రాకుండా ఉండేందుకు అంటే వీళ్ళని ఒక రోపార్టీని కూడా పిలుస్తారు. ఈ రోపార్టీస్ కూడా పబ్లిక్ ఎవరు ఆ సంఘటన స్థలం దగ్గరికి రాకుండా ఉండేందుకు వాళ్ళంతా రోప్ అవతల ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. దీంతో పాటు ఏదైతే ప్రమాదం జరుగుతుందో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వ్యక్తుల్ని ఎలా కిందకి తీసుకురావాలి, దాన్ని సంబంధించినటువంటి డెమో కూడా అప్పుడు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ డెమోలో కూడా ఆ వ్యక్తులు ఎవరైతే ఆ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా కిందకి దించే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక చాలా వినూత్నంగా అంటే విశాఖలో ఇప్పటి వరకు చాలా మాక్డ్రిల్ అయితే జరిగాయి. కానీ వార్ రన్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చాలా స్పష్టంగా కళ్ళకు కట్టే చూపించే విధంగా విపత్తులు నిర్వహణ శాఖతో పాటు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఏపీ ఫైర్ సంబంధించినటువంటి టీం వర్క్ అంతా కూడా ఈ వర్క్ నుంచి ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారని చెప్పాలి. విశాఖలో ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అని చెప్తే గనక పబ్లిక్ ఎక్కువగా తిరిగే ఇదే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి దీనిగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక దగ్గర పెట్టి కుదిరే తమ్ముడు అన్ని చూపించాలా క్లియర్ గా ఇవన్నీ చూపించు. సో ఏదైతే ఇక్కడ మనకి బిల్డింగ్ లోపల చిక్కుకున్నటువంటి వ్యక్తుల్ని కిందకి ఆ రోప్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మన విజువల్ లో చాలా స్పష్టంగా. సో వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం బాడీలో ఎవరైనా ప్రమాదంలో ఇరుక్కుంటే కనుక ఇరుక్కున్న వాళ్ళని అంబులెన్స్ ఎక్కించే ప్రయత్నం దానికి తోడు చూడండి. ఆ బిల్డింగ్ వ్యాప్తంగా కూడా ఆ బిల్డింగ్ పై నుంచి రోప్ ద్వారా కిందకి తీసుకొచ్చేందుకు అంటే ఆ స్ట్రెచ్చర్ ద్వారా తీసుకొచ్చే వాళ్ళని స్ట్రెచ్చర్ ద్వారా తీసుకొస్తున్నారు. అలాగే రోప్ ద్వారా తీసుకొచ్చే వాళ్ళు కూడా రోప్ ద్వారా కిందకు వచ్చేందుకు తీసుకురావడానికి గల అన్ని రకాల భద్రత అంటే ఫైర్ సేఫ్టీ ఏ రకమైనటువంటి బిల్డింగ్ లో ప్రమాదం జరిగినటువంటి ఘటన నుంచి బయటికి ఏ రకంగా తీసుకొస్తారు అనే విషయానికి సంబంధించి చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఆ వ్యక్తిని ప్రమాదంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తిని ఏ రకంగా బయటికి సురక్షితంగా తీసుకొస్తారో ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీని మధ్య అయితే విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని ముఖ్యంగా ఎంచుకోవడానికి ఏదైతే టూరిజం గా చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక టూరిజం గా అంటే ఏదైతే గతం నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టూరిజం పేరు చెప్తే విశాఖపట్నం పేరు గుర్తొస్తుంది. అలాంటి విశాఖపట్నంలో జనం కూడా ఎక్కువగా ఉండే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ ప్రయత్నంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అవగాహన తీసుకుంటే కనుక ఇక్కడ బాగ్డిల్కి సంబంధించి పైనుంచి చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే
థ్యాంక్ యూ కన్నబాబు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్